బాణం దెబ్బతింటున్నవాడు విష్ణువే, కాబట్టి చంపేవాడు లేడు, చచ్చేవాడు లేడు, అన్ని సమర్పణ అయిందే అనుకో. హరి సమర్పణంబుగా చేయు కర్మంబులు నరులకు సిద్ధింపనేరవు ఫల రూపంలో అంటాడు భాగవతంలో. అన్ని హరికి సమర్పిస్తే అప్పుడు ఆ నరుడు ఏం చేసినా అది వాడిని ఏమీ చెయ్యదు. అప్పుడు వాడికి పాపము లేదు, పుణ్యము లేదు. పాపము పుణ్యం లేకపోతే మోక్షం, పాపమున్నా పుణ్యమున్నా మోక్షం లేదు. అలా కర్మలు చెయ్యి, అప్పుడు వాడికి సంసార బంధం లేదు. ఇక జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నవాడికి ఈ శరీరమే నేను కాదు అనిపిస్తున్నప్పుడు ఇంకేముంది. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతా. సప్తపదిలో సినిమా ఉండేది, అందులో తన భార్యను చూడగానే అమ్మవారు కనపడింది. అంటే ఈ అమ్మాయి మనస్సు పరపురుషుడి మీద లగ్నమై ఉండడం వల్ల ఆవిడ చూడగానే అమ్మవారి కింద కనపడ్డారు. ఇది మాటలా సాధారణ ఉన్నవుడికి ఇలా అనిపిస్తుందా? అనిపించదు. అంటే వీడు ఎంత స్థాయికి వెళ్ళాడో చూడండి. పరస్త్రీని చూడగానే ఆమెలో అమ్మని చూడగలిగాడు. వీడు అమ్మ అయ్యాడు, ఆ అమ్మాయి అమ్మ అయ్యింది. అలాంటి వాడికి మోక్షం రాకుండా ఎవడికి మోక్షం వస్తుంది? అదిగో నువ్వు జ్ఞానం ఉన్నవాడు వాడు. జ్ఞానికి పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా అందరిలో పరమాత్మ కనపడతాడు. అలా పరమాత్మ కనపడినటువంటి పరమజ్ఞానికి ఎలాగో మోక్షం వస్తుంది. కర్మ చేసినప్పుడు ఈ కర్మ నేను చేస్తున్నాననే అహంకారం లేనివాడికి మోక్షం వస్తుంది. ఈ విషయంలో పూర్వం ఒక బ్రాహ్మడికి ఒక వేటగాడికి ఒక సంవాదం జరిగింది. ఆ కథ విను, నీ సందేహాలు పటాపంచలవుతాయి. ఆత్రేయో బ్రాహ్మణ కశ్చిత్ వేదాభ్యాసరతో ముని. పూర్వం ఆత్రేయ గోత్రంలో పుట్టిన, అంటే ఆత్రేయస్ గోత్రం వాడు అనమాట ఆయన. అటువంటి గోత్రంలో పుట్టిన ఒక ముని ఉన్నాడు. ఆయన బాగా వేదాలు చదివేవాడు. ఆయనకి వేదాలు చదవడమే పని. వేదాలు చదవడం కాదు, వల్లిస్తాడు అస్తమాటు. వీలున్నప్పుడల్లా ఆ వేదాన్ని మళ్ళీ 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 చదువుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడు చాలా నియమనిష్టలు కలిగినవాడు. ప్రాతకాలాన్ని లేచేవాడు, అంటే తెల్లవారుజామున లేచేవాడు. 3 పూటల సంధ్యావందనం చేసేవాడు. ఆ మహానుభావుడి పేరు సంయమనుడు. ఆత్రేయస్సు గోత్రంలో పుట్టినటువంటి వాడు. గోత్రాలు ఉంటాయి కదా, శ్రీవత్స గోత్రం, ఆత్రేయస్సు గోత్రం, భారద్వాజ గోత్రం, పైడిపాల గోత్రం, మూర్ఖుల గోత్రం, అతి మూర్ఖుల గోత్రం, తాబేలు గోత్రం, కూర్మాల గోత్రం. కూర్మాల గోత్రం అని చెప్పడం బదులుగా ఒక అమ్మాయి వచ్చి కుర్మా గోత్రం అంది. అంటే ఆవిడ కుర్మా అంటే ఇష్టం అనుకుంటా బహుశా. ఏం కుర్మా అమ్మ అన్నాను. అంటే ఏమో తెలియదండి మొత్తం నిజానికి అది కూర్మాల గోత్రం. వాళ్ళ వంశం వాళ్ళు ఎవరో కూర్మావతారం ఎత్తిన విష్ణువు యొక్క పూజ చేసి ఉంటారు, అందుకని కూర్మాల గోత్రం అన్నారు. అది పోయి ఈవిడికి కొంచెం బంగాళదుంప కుర్మా అంటే ఇష్టం. అందుకని ఎవరికి ఇష్టం అయితే వాళ్ళ పేరెట్టేసుకుంటారా మరి. వాసుదేవ, హరి వాసుదేవ. అందువల్ల మొత్తం మీద అనేక రకాల గోత్రాలు ఉంటాయి. ఈ గోత్రములన్నీ వారు వారు చేసే కర్మల్ని బట్టి, వారి వారి ఋషుల్ని బట్టి వస్తూ ఉంటాయి. మా గోత్రం గొప్పది, మా గోత్రం గొప్పది అని చెప్పుకుంటాం, కానీ మానవులంతా ఒకటే. వ్యావహారికంలో చెబుతాం. కాకపోతే జ్ఞానం ఉన్నవాడిని గౌరవించడం మన లక్షణం కనుక, అదొక సంస్కారం కనుక అది పక్కన పెడితే, ఈ ఆత్రేయసు గోత్రం ఆయన పేరు సంయమనుడు. నియమములతో జీవితం, వేద నియమములతో బతుకుతాడు ఆయన. ఆయన ధర్మారణ్యంలో నివసిస్తాడు. పుణ్యములన్నీ ఒక రాశి చేసి ఆ రాశికి ఒక రూపకల్పన చేస్తే ఆయన, అంటే అంతా పుణ్య రాశి, పరమ పుణ్యాత్ముడు అని చెప్పడం ఆయన. ఆయన గంగా నదిలో స్నానం ఆడటానికి వెళ్ళాడు. అసలు గంగా నది అంటేనే అధిక, మనం స్నానం చేసిన ఆ క్షణమే మోక్షం ఇస్తుందని, మంగళములని, శుభప్రదమైనదని పేరు. అత్యంత పవిత్రమైనది గంగా నది అంటే. అటువంటి గంగా నది జలాలలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే స్నానం చేయబోయే ముందు ఒక పెద్ద లేళ్ల గుంపు చూశాట. జింకల గుంపు అటు పెడుతోంది. ఓ వేటగాడు, నిష్ఠురకుడు అని ఉన్నాడు వాడు, పరమ క్రూరుళ్లే కనపడుతున్నాడు వాడు. వాడు ధనుస్సు చేతపుచ్చుకొని
బాణం ఎక్కుపెట్టి జంతువుని చంపడానికి వచ్చాడు. జింకని వేటాడడానికి వచ్చాడు వాడు. వెంటనే ఈ సంయమన ఋషి ఆ వేటగాడిని చూచి, నాయన ప్రాణిహింస చెయ్యకు అన్నాడు. ఆ బోయేవాడు చిరునవ్వు నవ్వాడు. ప్రాణిని చంపద్దంటున్నావు, నేను ప్రాణిని చంపట్లా, నన్ను నేనే కదా చంపుకుంటున్నాను అన్నాడు. మరి నీ దుంపతేగా లేడిని చంపుతున్నావు ఏమిటంటే, నన్ను నేనే కదా చంపుకుంటున్నాను అన్నావు, నువ్వు బాణం వేస్తే చచ్చేది లేడిగా నువ్వెలాగా అంటే, వెంటనే మళ్ళీ అన్నట్ట, ఆ లేడిలో ఏ ప్రాణం ఉందో నాలోనూ అదే ప్రాణం ఉంది, నాలో ఏముందో దాంట్లో అది ఉంది అన్నాడు. అలాంటప్పుడు నేను హింస ఎలా చేస్తున్నాను? పరమాత్మ ఈ జగత్తంతా సృష్టించాడు. ఆ పరమాత్మ నుంచి వచ్చి విభజింపబడిన జీవాత్మలం మనం. అందరిలో ఆయన ఉన్నాడు. మనుష్యులు మట్టితో ఎద్దులు తయారు చేస్తారు. ఆ మట్టి మళ్ళీ చిత కొట్టగానే ఆ ఎద్దు ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. మట్టి ఎద్దుని చిత కొడితే మట్టి ఎద్దుకి ఏమైనా నష్టం వచ్చిందా? లేదుగా. భూమి నుంచి మట్టి తీసాం, ఆ మట్టితో ఒక బొమ్మ చేసాం, ఆ మట్టిని ఇలా నొక్కేసాం, మళ్ళీ ఇప్పుడు భూమిలోనేగా కలిసిపోతా, మట్టి ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఓరి నీ దుంపతగా, ఇది అద్భుతమైన వేదాంతం. ఇప్పుడైతే ఆ బాణం నిన్ను కొడితే నువ్వేమైపోతావు అన్నాడు. నేనేమవుతాను? నువ్వు కొట్టే పర్వాలా, నువ్వు జ్ఞానంతో నన్ను కొడితే నేను మట్టి ముద్దని. మట్టితో ఎద్దులు చేసినప్పుడు ఆ ఎద్దులో ఉన్న మట్టిని ఇలా అనగానే మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోయినట్టుగా, కుండలో ఉన్న నీరు గంగలోంచి బయటికి పట్టుకొచ్చి మళ్ళీ గంగలో కలిపితే గంగలో కలిసినట్టుగా, ఈ బాణంతో నన్ను కొడితే మళ్ళీ నేను వాళ్ళలోనే కలుస్తా. నేను లేడిని కొడితే లేడు కూడా అక్కడికి వెడుతుంది. ఈ జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు బాధ ఉండదు. అంచేత నేను చావడానికి సిద్ధమే, చంపడానికి సిద్ధమే అన్నాడు. ఈ జ్ఞానం ఉండాలి. అంతరార్థం అర్థమైందిగా. నేను మేకలో ప్రాణం ఉందండి, నాలో ప్రాణం ఉందండి, కాబట్టి మేకను చంపితే నన్ను చంపుకున్నట్టే, కాబట్టి నేను మేకను నరుక్కుని మాంసం తింటానన్నవాడు ఆ బాణంతో నిన్ను కొడితే ఏమవుతావు అంటే, నేను తేలిక చావడానికి సిద్ధం అని తలకే పెట్టగలడా? అలా పెట్టగలిగిన వాడు మేకని చంపచ్చట. వీడు అన్నాడు, నువ్వు కొట్టే నన్ను కావాలంటే. అబ్బాయి, ఇప్పుడు నేను చెబుతున్నాను విను ఓ ఋషీశ్వరా. ముక్తి పొందాలనుకున్న వాడికి నేను అనే భావమే అజ్ఞానం. నేను కాదు అనుకోవడమే జ్ఞానం. నేను లేడిని చంపడానికి ఎలా సిద్ధపడగలను? నన్ను ఎవడైనా చంపినప్పుడు కూడా నా శరీరాన్ని, నా ప్రాణాన్ని అర్పించగలను. ఎందుకంటే నా ప్రాణం దాని ప్రాణం ఒకటే. చంపేదెవడు, తెచ్చేదెవడు? చంపేదెవడు, సమసేదెవడు, సర్వము నీవే కదా. చంపేదెవడు, తెచ్చేదెవడు, సర్వం నీవే అనుకున్నప్పుడు మనము చావగలం, ఇతరుల్ని చంపగలం. పూర్వం రంతిదేవుడు అనే రాదు, అందుకే గోవుల్ని చంపిన ఆయనకి పాపం రాలా అన్నాడు. వికారపు చేష్ట వల్ల నేను అనే భ్రమ కలుగుతోంది, నాది అని కలుగుతోంది అనగానే ఆ బ్రాహ్మడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే బాణందని కొట్టే అన్నాడు ఆయన. పర్వాలేదు, ఎందుకనంటే నువ్వు కొడుతున్నావు అనుకోక్కర్లా, వాడికి ఇచ్చి కలిగితే నీ చేత నన్ను కొట్టిస్తాడు. నా ద్వారా ఈ లేడిని చంపుతాడు, లేడి ద్వారా నిన్ను పడిపిస్తాడు, మళ్ళీ నీ ద్వారా ఇంకొకటి పడిపిస్తాడు. మనం చంపలేం, బ్రతికించలేం, మనం పుట్టించలేం, మనం పెంచలేం అనగానే నిష్ఠురక, ఇది హేతువాదమా జ్ఞానమా అన్నాడు. హేతువాదం నాస్తికవాదం చేస్తున్నావా, లేకపోతే ఏదో కారణం చెబుతున్నావా? ఇది నిజంగా జ్ఞానమేనా? అజ్ఞానంతో నువ్వు నన్ను కొట్టు అంటే నేను ఎలా కొట్టను కదా అనే ధైర్యమా అన్నాడు. ఆ వచ్చిన పోయేవాడు అన్నాడు, వెంటనే ఒక ఇనప వల అక్కడ పెట్టాడు. ఆ ఇనప వల 4 వైపుల తాళ్లు కట్టి ఓ చెట్టుకు కట్టేశాడు. టిప్ టాప్ వేసేవాడు ఏం చేస్తాడు, 4 వైపులా 4 స్తంభాలు వేసి పైన గుడ్డ కడతాడు కదా, అలా ఇనప వల తీసి 4 వైపులా తాళ్లు పెట్టి ఓ చెట్టుకు కట్టాడు. అంటే ఇప్పుడు ఒక ఇనప వల అలా ఒక పంచె 4 వైపులా ఆరేసినట్టుగా ఆరేయబడింది. ఒక పందిరిలా ఉంది. ఆ పందిరి కింద కట్టెలు పెట్టాడు. ఆ కట్టెలకి నిప్పంటించాడు. ఇప్పుడు కింద ఏమున్నాయి? కట్టెలు వెలుగుతున్నాయి. ఆ కట్టెల్లోంచి నిప్పు వస్తోంది, అగ్నిజ్వాల. ఆ అగ్నిజ్వాల ఎక్కడి నుంచి పైకి వస్తుంది? ఇనప వలలోంచి వస్తోంది.
మీరు ఎప్పుడైనా చూసారా? ఇనపవల లాంటి ఒక మూకుడు ఉంటుంది. పుల్కాలు వేయించేవాళ్ళు ఏం చేస్తారంటే చిల్లులు ఉండేటటువంటి ఒక పెనం పెడతారు పొయ్యి మీద. కింద మంట ఉంటుంది. ఆ ఇనుము పెనంలో ఉన్న చిల్లులోంచి మంట పైకి వస్తుంది. ఆ మంట మీద కాలుస్తారు పుల్కాలు. ఎందుకనంటే నూనె వేయకుండా కాల్చడం కోసం. ఇప్పుడు ఆ ఇనపవల అలా ఉంది. ఇనపవల కింద నిప్పు వండుతోంది. ఆ మంట ఆ సన్నని ఇనపవల కన్నాల్లోంచి మంటలు పైకి వస్తున్నాయి. ఇనపవలకి చాలా కన్నాలు ఉన్నాయి కదా. ఈ కన్నాలన్నిట్లోంచి ఒక్కొక్క అగ్నిజ్వాల బయటికి కనపడుతుంది. అంతే కదా మరి. కింద మంట ఉన్నప్పుడు ఆ పైన ఇనపవల ఉన్నప్పుడు ఇనపవలలో ఉన్న సన్నని రంధ్రాలు గుండా రకరకాల మంటలు పైకి వస్తున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్కి బర్నర్కి ఏం చేస్తాం? పెడతాం ఒక చిన్నది. దాని సన్న సన్న రంధ్రాలు ఉంటాయి. ఆ గ్యాస్ స్టవ్ లో ఉన్న సన్నని రంధ్రాలు గుండా రకరకాల జ్వాలలు వస్తున్నాయి. ఆ జ్వాలలన్నీ కలిసి పైకి వస్తున్నాయి. ఆ సన్నని రంధ్రాల్లోంచి కొంచెం ఎక్కువ ఉన్నాయి కనుక ఇవి కనపడుతున్నాయి. విడివిడిగా జ్వాలలు అన్నమాట. వెంటనే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఏం కనబడ్డాయి అన్నాడు. అయ్యా, ఈ ఇనప వలలో నుంచి వందల కొలది మంటలు కనపడుతున్నాయండి, జ్వాలలు అన్నాడు. అంతే కదా. ఆ జ్వాలను నువ్వు జాగ్రత్తగా ఇలా చేత్తో పట్టుకో అన్నాడు. ఈయన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ జ్వాలలు చేతిలోకి రావట్లా, మండుతున్నాయి. మరీ చేయి పెడితే చెయ్యి కాలుతోంది. ఏం తీసుకోలేవా అన్నాడు. ఇది ఎలా కుదురుతుందండి అన్నాడు. పోనీ పైన కాలకుండా చెయ్యట్టి ఓ మంట పైకి వస్తుంది అనుకుందాం. దీపారాధన చేసినప్పుడు దీపపు కుందులో మంట వస్తుంది. ఆ మంటలో చెయ్యట్టకుండా ఆ పైన చెయ్యట్టి ఆ మంట పైకి తీసుకుంటానని పైకి తీసుకో అన్నాడు. అలాగేనండి అని ఇలా తీశాడు చేతితోటి. వెంటనే ఈయన ఏం చేశాడు? నీళ్లు వేసాడు ఆ మంట మీద. మొత్తం అడుగునున్న కట్టెలు ఆరిపోయాయి. కట్టెలు ఆరిపోయాక నీ చేతిలో ఉన్న నిప్పు ఉందా అన్నాడు. ఎక్కడ ఉంటుందండి? ఎన్నిసార్లు తీసినా చేతిలోకి వచ్చినట్టే వస్తుంది అది ఎత్తు నుంచి, కానీ మంటలు చేతిలోకి రావట్లేదండి అన్నాడు. ఎందుకు రాలా? కింద అసలు నిప్పు ఉంటే కదండి. కింద నిప్పు ఆరిపేశారు, మంటలు ఆరిపోయాయి. మంటలు ఆరిపోగానే జ్వాలలు ఆరిపోయాయి. జ్వాలలు ఆరిపోతే కట్టె మండితే నిప్పు ఉంటుంది, కానీ కట్టె ఆరిపోయాక ఇంకా జ్వాలలు ఎలా ఉంటాయి అన్నాడు. అంతే కదా. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమైందా అన్నాడు. ఈ బ్రాహ్మడు ఇంత చదువుకున్నాడు కానీ కొంచెం బుర్ర కొప్పుకున్నాడు. నాకేం అర్థం అవ్వలేదు. అబ్బాయి, ఈ కట్టె ఉన్నంత వరకు కట్టెలో ఉన్న నిప్పు వెలుగుతుంది. ఆ వెలిగిన నిప్పు ఊదితే జ్వాలలు కనపడతాయి. కట్టెలు ఆరిపేస్తే జ్వాలలు ఆరిపోతాయి, నిప్పు ఆరిపోతుంది. ఆ కట్టెలే పరమాత్మ. ఆ పరమాత్మలో ఉన్న దివ్య శక్తి జ్వాల. పరమాత్మ తేజస్వరూపుడు. ఆయన ఉన్నంత వరకే ఆ తేజస్సు వెలుగుతుంది. ఆయనలో ఉన్న తేజస్సే అనేక జ్వాలల కింద ఉంది. ఇప్పుడు అసలు నిజానికి ఉన్నది ఒక్క మంటే కదా అక్కడ. ఆ ఒక్క మంట ఇనప వల్లోంచి రావడం వల్ల బోలెడు జ్వాలల కింద కనపడుతున్నాయి. పరమాత్మ ఒకే జ్యోతి. ఆయన ఇన్ని జ్యోతుల కింద కనపడటం అంటే ఇన్ని జీవాత్మల కింద కనపడుతున్నాడు అని అర్థం. ఈ జీవాత్మలన్నీ అసలు పరమాత్మలో ఉన్న చిన్న చిన్న జ్వాలలు. పరమాత్మ ఉపసంహారం రాగానే మొత్తం జ్వాలలు ఆరిపోయాయి. అంటే పరమాత్మ ఇన్ని జంతువులుగా ఉండి వీటిని ఉపసంహరిస్తే అదే ప్రళయం, మొత్తం సృష్టి నశించిపోయింది. ఈ ప్రాణుల రూపంలో వచ్చాడు, ప్రాణుల్ని మళ్ళీ లాగేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం సూక్ష్మంగా అర్థమైందా నీకు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ సృష్టిలో ఒకడే పరబ్రహ్మ ఉన్నాడు. ఆ పరబ్రహ్మ జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతిస్వరూపుడు ఒక లీల చేశాడు. ఆ లీల వల్ల ఇన్ని ప్రాణులు పుట్టాయి. ఈ ప్రాణులన్నిట్లోనూ మొత్తం జ్యోతులన్నీ కనపడుతున్నాయి. ఈ జ్యోతులన్నీ చివరికి మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోతాయి. పరమాత్మ ఆరిపోతే వీడు చచ్చిపోయాడు, పరమాత్మ ఉంటే వీడు బతికాడు. ఇప్పుడు లోపల ఉన్నది ఎవడు? అగ్నే. అంటే మనలో ఉన్నది అగ్ని. ఆ అగ్నికి నువ్వు అగ్నిని, జీవుడను, ప్రాణమను, ఇంకోటను, ఇంకొకటను, ఏదైనా చైతన్యమను. అలాగే
ఈ సృష్టిలో అనేకానేక ప్రాణుల రూపంలో ఆ ప్రాణులలో ఉన్న ప్రాణస్వరూపంతో పరమాత్మ ఉన్నాడు. ఈ శరీరం కట్టె. కట్టె ఎప్పుడు వెలుతురు శక్తి ఇస్తుంది అంటే అగ్ని ఉంటే. ఆ అగ్నే ప్రాణం. అందుకే శరీరాన్ని కట్టెతో పోలుస్తారు, ప్రాణాన్ని దీప్తితో పోల్చారు, ఆ జ్వాలతోటి పోల్చారు. ఎవడన్నా చచ్చిపోతే పాప కట్టె పోయిందండి అంట, కట్టి కాలిపోయింది అంటున్నాం కానీ శరీరం కాలిందండల్లా మామూలుగా వ్యవహారంలో ఉంటున్నాం. కాబట్టి ఈ శరీరం కట్టె. ఈ కట్టె ఎప్పుడు ఉంటుంది అంటే పరమాత్మ ఉన్నంత వరకు అన్నం తింటుంది, పరమాత్మ ఉన్నంత వరకు కదులుతుంది, పరమాత్మ ఉన్నంత వరకు ఇందులో జీవాత్మ రూపంలో మన చేత పనులు చేయిస్తుంది. ఒక్కసారి ఈ జ్యోతి ఆరిపోతే ఈ కట్టె కూడా బొగ్గులాగా ఎందుకు పనికి రాకుండా కాలి నాశనం అయిపోతుంది అని అన్నాడో లేదో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అది జ్ఞానం కనుక. ఇది చెప్పినవాడు బోయేవాడు, మాంసం కొట్టుకు తినే ఒక బోయేవాడు. వెంటనే రకరకాల విమానాలు ప్రత్యక్షమయ్యాయి. ఎన్నిట విమానాన్ని చ దివ్యాని కామగాని మహాంతి చ బహురత్నాన్ని ముఖ్యాన్ని దదృశే బ్రాహ్మణోత్తమగా. ఈ బ్రాహ్మణోత్తముడు చూస్తూ ఉండగా కొన్ని అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప్. మన నిన్న భూదేవికి సాక్షాత్తు వరాహస్వామి చెబుతున్న కథలో భాగంగా రైభ్యుడు వసువు ఈ ఇద్దరూ కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని స్వామిని పొందడానికి మార్గం చెప్పమని అడగడం మనం విన్నాం. ఆ తరువాత రాజుగారు భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తున్నప్పుడు ఆయనకి మోక్షం ఇచ్చే ముందు పరమాత్ముడు ఆయన శరీరం నుంచి ఒక పురుషుడు వచ్చాడని కూడా చెప్పుకున్నాం. ఈ రాజుగారికి మోక్షం వచ్చింది నిజానికి. ఆ మోక్షం వచ్చేటప్పుడు ఆయన శరీరం నుంచి ఒక పురుషుడు వచ్చాట. ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? బాగా ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, మహాభయంకరుడై ఉన్నాడు. అతన్ని చూడటంతో ఈ రాజుగారికి ఒక అనుమానం వచ్చింది. వెంటనే భగవంతుడిని అడిగాడు, స్వామి, నా శరీరం నుంచి బయటకు వచ్చినవాడు వీడెవడు? ఇంత భయంకరాకారంతో ఉన్నాడు అని అడిగితే, మహారాజా, ఇది నీ పూర్వజన్మ అన్నట్టే. పూర్వం చేసిన ఒకనొక ఘోర పాపమే ఈ భీకరమైన ఆకారం రూపంలో నీకు కనపడుతున్నది. మన ఎదురుకు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. మన చుట్టూ మనం చేసిన పాపాలు అనేక వికృతాకారాల్లో తిరుగుతున్నాయి. మన పాపాలు మన పుణ్యాలు వికృతాకారాలతో తిరిగి లేక మంచి ఆకారాలతో తిరిగి పాపమైతే శిక్ష, పుణ్యమైతే రక్షగా ఉంటాయి. అందుకే కొంచెం జాగ్రత్త వహించాలని చెబుతూ ఉంటాం. మానవ జీవితంలో నిర్దోషి అన్నవాడు లేడట అసలు. అందుకని వేదం ఏముంటుందంటే పూర్ణ సచ్చీలో నాస్తి పూర్ణ దుశ్శీలో నాస్తి అంటే పూర్తిగా సచ్చీలంతో బ్రతకడం భూమి మీద కుదరదు, పూర్తిగా దుశ్శీలంతో బ్రతకలేడు. కానీ వ్యావహారికంలో కొంచెం ఎక్కువ పుణ్యం చేస్తే వాడిని పుణ్యాత్ముడు అనేస్తున్నాం. 70% మార్కులు వస్తే వాడు డిస్టింక్షనేగా. అలాగే 70% కంటే ఎక్కువ మంచి మార్గంలో నడుచుకుంటే ఇంకా వాడు మహానుభావుడి కింద లెక్కనమాట. వాడు మనం సాధువు అంటున్నాం. 70% ఆ పైన పాపాలు చేస్తే వాడు పరమ దుర్మార్గుడు అంటున్నాం.
ఈ పాపము పుణ్యము నిరంతరం మనకు కూడా ఉన్నాయి. పాపానికి ఒక రూపం ఉంది, పుణ్యానికి ఒక రూపం ఉంది. పాపం తన స్థాయిని బట్టి ఒక్కొక్క రూపంలో మన వెంట ఉండి పీడిస్తుంది. అందుకే ఈ పాపం పీడిస్తున్నప్పుడే వీడికి హఠాత్తుగా యాక్సిడెంట్ అవడమో, పడిపోవడమో, రైలు ఎక్కుతూ ఉంటే పడిపోవడమో, ఏదో కష్టం రావడాలు జరగడానికి అన్నిటికీ కూడా ఈ పాపాలన్నమాట. ఆ రూపంలో ఉండి కాలుచ్చుకులు అవుతాయిట. మనకి ఈ పురాణంలో వచ్చే గొప్ప విశేషంలో ఇదొకటి. ఓ వ్యక్తి బస్సు ఎక్కుతూ ఉండగా పడిపోయాడు. హాయిగా బస్సు ఎక్కి ప్రయాణం చేస్తాడు అనుకున్నాడు, కింద పడిపోయి కాలు విరిగిపోయింది. ఎందుకు కాలు విరిగిందో తెలియదు. అంటే ఈ పాపం ఆ కూడా తిరుగుతూ సరిగ్గా బస్సు ఎక్కేటప్పుడు ఆ కాలు ముచ్చుకులాగా కింద పారేస్తుంది. మనం పడ్డాం అనుకుంటున్నాం, మనం పడ్డం కాదు, వాడు లాగాడు. ఆ లాగిన వాడు కనపడ్డంలా. ఏటి ఎవడో గుంజినట్టు పడిపోయామండి అనుకుంటాం. ఎన్నిసార్లు కదిలే రైలు ఎక్కరు మానవులు, కానీ ఒక్కసారి ఎందుకు పడుతున్నాడు అంటే ఆ సమయానికి ఆ దుర్మార్గుడు లాగి పారేశాడు మన పాప పురుషుడు. అలాగే పుణ్యం కూడా అంతే. ఒక్కోసారి తీవ్రమైన విచిత్రం చూశాను నేను. నిడదవోల్లో ఒక వ్యక్తి పెళ్ళాన్ని రైలు ఎక్కించాడు, స్పీడ్గా కదులుతున్న కోణార్కలో. ఇక వీడెక్కాలి, సరిగ్గా దానికి ఆ మెట్లకి ప్లాట్ఫారానికి మధ్యలోంచి పడిపోయాడు. అప్పటికి కోణార్క తన స్పీడ్ అందుకుంది కూడా. వాళ్ళ ఆవిడ గొల్లును గోలెత్తేసింది, మొత్తం మీద గొలుసు లాగారు. ఎంత చిత్రం అంటే ఆ పట్టాకి ఆ ప్లాట్ఫామ్కి ఆ మధ్యలో పడిపోయి కూడా వాడికి ఏం అవ్వలేదు. వెనకాతల 6 పెట్లు వెళ్ళాయి వాడి పక్క నుంచి. ఇంకెంతకంటే ఏమిటి, కళ్ళెదురుగుండా చూసిన దృశ్యం అది. ఇంకోటి ఎవడైనా అయితే అసలు ప్లాట్ఫామ్కి ఆ రైలు ఎక్కే మెట్లకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉంటుంది. అందులో పడగానే ముందు కంగారులో వీడు కదిలిపోతాడు. కదిలిపోతే ఇక తుక్కు తుక్కు అయిపోవాలి. కానీ అస్సలు వాడు చెక్కు చెదరకుండా ఆ పట్ట ఇంత సందు ఉంటే ఈ కొంచెం లోపలికి వెళ్లే కొద్ది ఏమిటంటే ప్లాట్ఫామ్ ఇలా గొయ్యిలో ఉంటుంది, అందులోనే ఉన్నాడు. వాడిని తీశారు. వాడు మళ్ళీ పెళ్లంతో పాటు దర్జాగా రైలు ఎక్కి చెడిపోయాడు. అందరూ తిడుతూనే ఉన్నారు, దిక్కుమాలని ఎందుకురా కంగారు అంటామని. వాడు ఏం మాట్లాడలేదు. వాళ్ళు తిడుతుంటే నవ్వుకుంటూ ఎక్కేశాడు. ఇది పుణ్యం. ఆ పుణ్యం కూడా ఎంత విచిత్రం చెప్పంటారా. మరి వాడు ఏం పుణ్యం చేశాడు అంటే, ఆ రైలు ఎక్కే ముందు నిడదవోలు రైల్వే స్టేషన్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అక్కడ అగరత్ వెలిగించారు ఎవరు. ఓ దండం పెట్టుకుని అగరత్ నుంచి వచ్చే బూడిద పొడుతు చూసారా, ఆ బూడిదకు వచ్చేలా పెట్టుకుని ఎక్కాడు. వాడికి పోయే కాలం ఉంది నిజానికి ఆ పూట. ఆ కాస్త పుణ్యం వల్ల పడ్డాడు. పాపం ఎక్కడో ఉంది, కానీ ఈ పుణ్యం వాడిని రక్షించింది. ఆ పుణ్యం సావకుండా మధ్యలో చక్రం వేసి కాపాడుతుంది. మనందరికీ కూడా పుణ్యపాపాలు అలా తిరుగుతాయి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏ ఎర్రజెండా వాడు కాదన్నా, ఏ మూర్ఖుడు నాస్తికుడు నల్లకళ్ళతోడు వాడు నా వల్ల కాదని ఒప్పుకొని రాముడు లేడు రామసేతు లేదన్నా, దీన్ని ఈ సత్యాన్ని అనుక్షణం మనం అనుభవిస్తున్నాం తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రాజుగారు మోక్షానికి వెళ్లే ముందు ఆయన శరీరం నుంచి ఒక భయంకరాకారుడైన నల్లని పురుషుడు రాగానే కోసికిం కార్యమికతే కస్మాదాగతవానసి ఏతన్మే కథయవ్యాథ ఏతదిచ్చామి వేదితుం. ఈ రాజుగారికి వసురాజు గారే నశిచురుడు అని మనం చెప్పుకున్న ఆయన నిన్నటికి ఇప్పటికి అంతే వసు. ఆ వసురాజు గారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించాడు, ప్రార్థించింది కూడా చెప్పుకున్నాం నేను. ఏకంగా 5-6 శ్లోకాలు శుద్ధుడు సర్వగతుడు అని. అలా ప్రార్థన చేయగానే నీకు మోక్షం ఇస్తున్నాను, నా లోకానికి తీసుకెడుతున్నాను అన్నాడు. అలా అంటున్న సమయంలో ఈ నల్లని పురుషుడు ఆయన శరీరం నుంచి వచ్చాడు. ఆ నల్లని పురుషుణ్ణి పోయి నేను చూస్తే పోయివాడిలా ఉన్నావు, కిరాతకుడిలా ఉన్నావు, భయంకరుడిగా ఉన్నావు, ఆ ఎర్రని కళ్ళేమిటి, ఆ ముక్కేమిటి, ఆ శరీరం ఏమిటి, నీ అమ్మ కడుపు మాడ, ఎవరు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు.
అప్పుడు వెంటనే పోయేవాడు అన్నాడు, మహారాజా నీ పూర్వజన్మ ఆకారాన్ని నేను, నా పూర్వజన్మవా నువ్వు, నా పూర్వజన్మ ఆకారం ఇలా ఉందా అన్నాడు. పూర్వజన్మ ఆకారము అంటే నీ పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాకారము అని అర్థం చేసుకో. నీ పూర్వజన్మలో నువ్వు చేసిన పాపమే ఈ రూపంలో ఉన్నది. రాజా నువ్వు పూర్వం కలియుగంలో దక్షిణాపథంలో జనస్థానంలో ఒక బుద్ధిమంతుడైన రాజుగా ముందు పుట్టావు. దక్షిణాపథము అంటే మహారాష్ట్ర దాటిన దగ్గర నుంచి వచ్చేదాన్ని, వింధ్య పర్వతం దాటి ఉత్తరకు వస్తే దాన్ని దక్షిణాపథం అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలెట్టి తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములు నాలుగింటిని దక్షిణాపథము, దక్షిణ ఆపథము, దక్షిణాపథము అంటాం. ఈ రాజ్యం బాగా జనం ఎక్కువ ఉండేవారు గనక జనపథము అన్నారు. ఇక్కడ పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు అసలు అడవులే కనపడ్డల్లా, కానీ పూర్వం అంతా అడవులే. నా చిన్నప్పుడు కూడా భద్రాచలం వెడుతూ ఉంటే దారిలో చిరుత పులులు కనపడేవని చెప్పేవారు. నా 8వ ఏట మన కళ్ళ ముందే అడవులు క్రమంగా వెళ్ళిపోయాయి. ఒక 30 ఏళ్ల క్రితం ద్వారకా తిరుమల ఎలా ఉందో ఒకసారి ఊహించండి మీరు. ద్వారకా తిరుమలకు 30 ఏళ్ల క్రితం వెడితే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కొంచెం కేకారణ్యాన్ని గుర్తుకు తీసుకొచ్చేది. కొండెక్కితే అసలు ఇంత జనం ఉన్నారండి, ఇక ఎంతసేపు దేవుడు చూసినా అడిగిన వాడు ఉన్నాడా, ఆ పైన కూర్చుంటే ప్రశాంతంగా ఉండేది. ఆ లోపల అర్చకులు ఉచితంగా ఎంత పులిహోర పెట్టేసేవారు, కూర్చునేవాళ్ళం. ఈ 30 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది. 30 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంచుమించుగా 30 ఏళ్లలో అడుగు పెడుతున్న వాళ్ళు 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికి కూడా పోనీ బేరీ చేసుకోండి, చూడండి. ఇంకా నాకంటే కురువృద్ధ బాంధవులు చాలా మంది ఉన్నారు. శాస్త్రి గారు అయితే చెప్పక్కర్లా, ఆయన ద్వారకా తిరుమలకి పక్కనే ఉన్నారు కనుక ద్వారకా తిరుమల ఎప్పుడన్నా సరదాగా వాళ్ళ ఊరు నుంచి ఎట్ల బడిలో పెడితే అతి భయంకరమైన దండకారణ్యంలో తిరుగుతున్నట్టు ఉండేదిట. పాములు, పట్టపగలు పాములు తిరిగేది, అంత ఆశ్చర్యం. ఆ రోజుల్లో చెంబులు పుచ్చుకుని పొలాల గట్లు కడుతూ ఉంటే ఆ చెంబు పక్కనట్టేలో అందులో దూరి ఏ నల్ల పాము నీళ్లు తవ్వుతుందో తెలిసేది కాదు, అంత హడిలిపోతూ ఉండేది ప్రాణం. అటువంటి కేకారణ్యాలు ఉన్నాయి అంటే వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం ఈ సృష్టి అంతా ఎంత అడిగి ఉండేదో ఆలోచించండి. ఈ దక్షిణాపథాన్ని రాజుగారు పరిపాలించే కాలంలో దండకారణ్యం చాలా ఎక్కువగా ఉండేది, బాగా కేకారణ్యం. ఆ దండకారణ్యంలో మొత్తం క్రూర మృగాలే. జనం ప్రతి 5,000 చెట్లకి ఒక మనిషి ఉంటే గొప్ప అన్నమాట. అంత తీవ్ర స్థాయిలో అడవులు ఉండేవి, కొంచెం జనం బాగా తక్కువ ఉండేవారు. ఒకనాడు దండకారణ్యంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. పూర్వకాలంలో తరచుగా క్రూర మృగాలు పెరిగిపోతూ ఉంటే ప్రజలు తట్టుకోలేక అడవుల్లో ఉండే పల్లెవాళ్ళు, లేకపోతే కిరాతకులు, అలాగే ఊళ్ళ చివర్లో గచ్చిపడిపోతున్న జంతువులు వల్ల తట్టుకోలేక చివర్లలో ఉండేటటువంటి ప్రజలు మహారాజు గారి దగ్గర మొరపెట్టి, మహారాజా అత్యంత భయంకరమైనటువంటి క్రూర మృగాలు వచ్చేస్తున్నాయండి, ఈ క్రూర మృగాలు ఊళ్ళ మీద, జనపదాల మీద పడిపోతున్నాయి, ప్రజల్ని మింగుతున్నాయి, చంపుతున్నాయి, మీరు రక్షించండి అంటే అప్పుడు ఏడాదికి ఒకసారి, ఎప్పుడు ఏ వేసవ కాలంలోనో లేకపోతే 5 ఏళ్లకో 2 ఏళ్లకో రాజుగారు వేటకెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వధించి ఎక్కువ అవ్వకుండా దూరంగా అడవుల్లోకి పారద్రోలి ప్రజల్ని రక్షించేవారు. అలా పుట్టింది వేట. అసలు ఇప్పుడు జంతువులు ఎక్కడున్నాయి, ఈ జనాలంతా ఎక్కువైపోయి వాటిని చంపేశారు. పాపం క్రూర మృగాలు లేవు, క్రూర జనులు తప్ప. క్రూర జనుల్ని వేటాడాలి ఇప్పుడు, క్రూర జంతువుల్ని కాదు. అంత భయంకరం అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు రాజుగారి దగ్గరకు ఒకనాడు అలాగే చాలా మంది అరణ్యవాసులు, ఆటవికులు వచ్చారు. మహారాజా, జంతువులు పెరిగాయి,
మమ్మల్ని మింగుతున్నాయి, రక్షించండి, వేటకి రండి అన్నారు. వెంటనే రాజుగారు గుర్రాల మీద ఎక్కి, కొన్ని గుర్రాలు కూడా వస్తూ ఉండగా, ఇంకేతంటే అడవుల్లోకి రథాల్లో వెళ్ళలేరు, గుర్రాల మీదే వెళ్ళాలి. అంత కేకారణ్యాలు ఉన్నాయి. అందుకని ఆ మహానుభావుడు అడవికి వేటకెళ్ళాడు. ఆ రోజు ఆ రాజుగారు అతి భయంకరమైన సింహ చరభ చార్తోలాదులన్నిటినీ కూడా చీల్చి చెండాడుతూ వేటకి తమకంతో వెళ్ళిపోయాట. వెళ్ళాడు. వేట అది కూడా ఒక పెద్ద వ్యసనం. అసలు వ్యసనాలు చాలా ఉన్నాయి. వ్యసనాల్లో సప్త వ్యసనాలు చాలా భయంకరమైనవి. వెల్లది, చోదంబు, పానంబు, వేట, మాట, ప్రల్లదనము. అందులో వేశ్య, చోదం, ఇక త్రాగుడు, వేట, మాటని కటువుగా మాట్లాడి అస్తమాటు ఇంటికి వచ్చిన చుట్టాలను తిడుతూనే ఉంటారట. కొంతమంది పని వాళ్ళని తిడుతూనే ఉంటారట. చుట్టం వస్తే ఇన్నాళ్ళకి కనిపించామా, ఏదో వచ్చాడు సంతోషించగా, మేమెక్కడ కనపడతాను లాంటి మీ లెవెల్ వేరు. ఇది మొదలు నేల మీద నడిచినా, మనందరం నేల మీద నడవకపోతే నేల విడిచి సాగు చేస్తామా? ఆయా సందర్భాలను బట్టి సౌకర్యాలు పెరగచ్చు, ఐశ్వర్యం పెరగచ్చు, లేక తరగచ్చు. పెరిగినా తరిగినా దానికి ఏం విలువ లేదు. చిట్ట చివరికి శ్మశానానికి వెళ్ళాక అక్కడ కింకరుడికైనా రాజుకైనా ఒకటే స్థాయి. అక్కడ ఏం భేదం లేదు. కాలం మహాభయంకరమైనది, అది గ్రహించలేం మనం. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికేసరికే పాటు విధిల్చెనో విధి, అవశ్య ప్రాప్యమతాని ఎవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం వేదికిల్ కాదు, కింకరుడే రాతగు రాజకింకరుడగుల్ కాలానుకూలంబుగన్. స్థిరంగా సంపదలు ఎప్పుడు ఒక వెంట రావు. ఎప్పటికి ఎవరికి ఏ పాటు వేశాడో పరమాత్ముడు మనకి తెలియదు. మనకి ఎక్కడ ఏ పాటు ఉందో ఆ సమయానికి వెడతాం. కాసేపట్లో హాయిగా ఇంటికి వెడతాం అనుకుంటాడు. ఇంతలో వాడు వెళ్ళే వాహనానికి యాక్సిడెంట్ అవుతుంది. ఇంటికి కాకుండా కాటికి వెళ్ళిపోవచ్చు. కాసేపట్లో గురువు గారిని చూద్దామని బయలుదేరతాడు. ఇంతలో మైలు రావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళచ్చు. ఇంకేముంది, ఈ రోజు నాకు ఉద్యోగం వస్తుంది అనుకుని బయలుదేరాడు ఒకడు. వాడికి ఉద్యోగం రాలా, కానీ హఠాత్తుగా కాలు విరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో 6 నెలలు ఉండవలసి వచ్చింది. ఒక ఆయన కాలు విరిగిపోయి. ఇవన్నీ అనుభవాలే దాదాపుగా. ఎప్పుడు ఎవరికి ఏ పాటు విధించాడో పరమాత్మ అవశ్య ప్రాప్యం, అది పొంది తీరవలసిందే. దానిని ఎవరు తప్పిస్తారు? అందుకే ఉన్నవాడిని అనే అహంకారం పనికిరాదు, లేనివాడిని నిస్పృహ పనికిరాదు. రాజు కింకరుడు అవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. పాపం రాజుగారు ప్రజల్ని రక్షించడం కోసం బయలుదేరాడు, వేటకి బయలుదేరాడు. అందుకే మనం అనుక్షణం మాట, ప్రలదనం, వేట ఇవన్నీ వ్యసనాలు పనికిరాదని చెప్పడమే సప్త వ్యసనాల్లో అంతరార్థం అదే. వెలది, దూదము, పానము, వేట, మాట, ప్రలదనం, నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నమాట. మేమేం కనబడుతున్నావా, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడకుండా పవిత్రంగా మాట్లాడాలి. దండ పారుష్యం అంటే బాగా కొట్టేయటం. పిల్లల్ని బాధేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్కి ఆ పట బాధేస్తుంది ఆవిడ. ఆవిడకి పిల్లలు లేరు ఏమిటో. అందులో ఈ మధ్యన మగాళ్ళ కంటే ఆడాళ్ళకి మరీ కోపచ్చి కొట్టేస్తారు. ఇంటికి దిక్మాల మొగుడు కొడుతున్నాడు తెలియట్లా. నిజానికి స్త్రీలంటే కరుణా స్వరూపాలు. వాడు సాధారణంగా కొట్టలేరు పిల్లల్ని, అందుకే ఎల్కేజీకి ఆడవాళ్ళనే వేస్తారు. ఆవిడ నా కళ్ళెదురుగుండా బాధేస్తుంది పిల్లాడిని, పిచ్చెక్కిపోయింది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఏ కాలో చెయ్యో విరుగుతాడికి. ఈ రోజుల్లో ఏముందంతా డెలికేట్ శరీరాలకు దిక్పాల శరీరాలు.
అమ్మోనియా సరుకులు కదా. ఓ దెబ్బలో కొట్టి వాడు చచ్చిపోయాడంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు, ముందు స్కూల్ మూసేస్తారు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ సురోమని శాశ్వతంగా ఏడుస్తారు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దండ పౌరుష్యం పనికిరాదు. ఎక్కువ ఇష్టం వచ్చినట్టుగా మహాభయంకరం అది. అర్థదూషణము, ఇది కూడా సప్తవ్యసనాల్లో ఏడోది. అర్థదోషణం అంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవడం. పిసిరిగొట్టుతనంతో ఖర్చు పెట్టకపోయినా అనవసరంగా ఖర్చు పెట్టినా దీన్ని అర్థదూషణము అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరాడు. వాడి కోసం ఆ సమయంలో 25,000 ఖర్చు పెడితే కానీ బతకడు. అప్పుడు కూడా కోట్లుండి కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు నేను ఊరుకుంటే అది అర్థదోషణం. 1000 రూపాయలు జీతం, 10,000 రూపాయలు నెలకు ఖర్చు పెడుతున్నాడు. ఇది అర్థదోషణం. తన జీతం ఏమిటి, తన స్థాయి ఏంటి, తన భవిష్యత్తు ఏమిటి చూడదా. ఓ నలుగురిని కలిసి ఎడితే దారి పొడిపోతా కూల్ డ్రింకులు తాగేసి సిగరెట్లు కాల్చేసి వాడికి ఖర్చు పెట్టి వీడికి ఖర్చు పెట్టి మొత్తం తగలేసుకోకూడదు. వచ్చిన దాంట్లో కొంత జాగ్రత్త పడాలి. తన ఆదాయమును బట్టి ఖర్చు పెట్టాలి. మించి ఖర్చు పెట్టకూడదు. అవసరానికి ఖర్చు పెట్టకుండా ఉండనూకూడదు. మాతో పాటు ఓ తండ్రి కొడుకు వచ్చారు, అయోధ్య వచ్చారు. అక్కడేమో ఆర్గనైజేషన్స్ ఎవరికి తిండి ఎట్లా, ఎందుకంటే సమయానికి ఆ రోజు అక్కడ కుదరలా. అయినా అది స్పెషల్ కార్యక్రమం, అందుకని హోటల్లో ఎవరు తిండి వాళ్ళని తినమంటానన్నారు. నేనేదో పండో లేకపోతే ఏదో కాఫీయో ఏదో మొత్తం మీద మాకు తినదగినవి తెచ్చుకున్నాం. వాళ్ళు మాకేం వద్దండి, ఎవరి డబ్బు వాడే ఖర్చు పెట్టుకోవాలి అనగానే మాకేం వద్దండి, కాఫీ తాగేసి లేచిపోతాం అన్నారు. ఇంతలో మా పార్థసారథి గారు, మీరు తింటే మీ డబ్బులు నేను పెడతాలండి అన్నారు. అనగానే నాకు 4 పూరి, నాకు 5 చపాతి అన్నాడు. అంటే పార్థసారథి గారు ఖర్చు కాబట్టి, పార్థసారథి గారు అంటే పార్థసారథి గారు లేకపోతే ఇంకో సారథి గారు మొత్తం మీద ఈయన ఖర్చు పెడతాం అనగానే 5 చపాతీట. అప్పటిదాకా ఆకలి లేదు, కాఫీ తప్ప ఏం తాగమన్నవాడు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగబోతుంది. ఇది అర్థదోషం. వాడికి ఆకలి వస్తున్నాడు, ఆ 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు. పాప ఆయన పెట్టిస్తానంటే చపాతీయో లేకపోతే ఇంకేదో మంచి మిరపట్టో ఏది దొరికితే తినబుద్ధి వస్తుంది. ఆయన ఖర్చు పెట్టకపోతే వాడు మంచిది తగ్గిపోతాడు అన్నవాడు. ఈశ్వరం ఈ పిచ్చాడు చచ్చిపోతాడు అని ఇలాంటి వాడు గాలిపడి ఖర్చు పెట్టారు. నిజంగా ఆకలిస్తే ఆయన ఉన్నా లేకపోయినా తినేయాలి, తప్పదు ఆ సమయానికి. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా రూపాయి ఖర్చు పెట్టకపోతే అర్థదోషణం. అనవసరంగా ఖర్చు పెట్టినా అర్థదోషణం. అంచేత అర్థదోషణం గురించి చాలా బాగా చెప్పారు. ఇవి సప్త వ్యసనాలు. ఈ సప్త వ్యసనాలలో ఇప్పుడు ఈ రాజుగారి దగ్గర వేట పట్టుకుంది. ప్రజల్ని రక్షించడం కోసం ఏదో 2 జంతువుల్ని వేటాడి వెళ్ళడం కాదు, ఇంకా అలా కనిపించింది అని లపాటాపట కొట్టేశాడు. మృగధర మండలం ఒక్కటి, ఆయన చంద్రమండలంలో మచ్చ కింద కనపడుతుందే జింక అంటాం దాన్ని. చంద్రమండలంలో ఒక చిన్న మచ్చ కనపడుతుంది, కుందేలులాగానో లేకపోతే జింకలాగో కనపడుతుంది. అందుకే మన వాళ్ళు సరదా కోసం జింకని కుందేలుని కవులు కావాలని వర్ణించారట. అక్కడ కనపడుతున్న జింక తప్ప ఇంకే జింక లేకుండా కొట్టేసండి. అది మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల కొట్టనంటే అంతలా కనిపించిన ధరలు చంపుకుంటూ పోయాడు అనమాట. మరీ చిన్న కుందేళ్లను కూడా కొట్టాలా, కొట్టేశాడు ఇక్కడ కసి. అలా వెళ్ళిపోతూ దూరంగా ఒక జంతువు కనపడింది. తత్రత్వయా అన్యకామేన మృగవేషధరో ముని దండయుగ్మేన దూరేతు పాతితో ధరణీతలే. ఎంతలో రాజుగారు ఆ వేటలో దూరంగా ఒక జింకను చూశాడు. అది నిజానికి జింక కాదు, అడవులలో జింక చర్మములు కట్టుకు తిరుగుతున్న ఒక మునిపుత్రుడు, ఒక మునీశ్వరుడు. పాపం ఆయన కూడా బ్రహ్మచారి అయిన మునిపైగా. ఆ మహానుభావుణ్ణి చూచి ఈ జింక చర్మాలు చుట్టుకుంటే జింక అనుకున్నాడు. అరే జింకలన్నీ కనపడకుండా పోయి ఇంకో జింక ఉందన్నమాట, పారిపోతుంది, దీని కూడా కొట్టేద్దాం అని 2 బాణాలతో పటక్కన కొట్టాట. దండయుగ్మైన పైగా
రెండు బాణాలతో కొట్టాడు. ఒక బాణం కూడా కాదు. ఒకటైతే దెబ్బకి తగిలి పడిపోయేవాడో చచ్చేవాడో లేకపోతే బతికేవాడు. రెండు బాణాలతో ఒకటి మెడ దగ్గర ఒకటి పొట్ట దగ్గర కొట్టేశాడు. దురదృష్టవశాత్తు ఒక బాణం ఏమో కంఠస్థానంలో దిగిపోయింది, రెండోది పొట్ట కొట్టింది గుండెల్లో దిగిపోయింది. అది టప్పని పడిపోయాడు. ఆ కుర్రాడికి మాట కూడా రాల, గొంతుకులో దిగిపోయింది కదా బాణం. ఆ గొంతులో బాణం దిగిపోవడంతో ఆ అని కూడా అనలేక చచ్చిపోయాడు. ఆ అనే చిన్న కూత మాత్రం ఏదో కొంచెం వచ్చింది, ఏదో జింకర అనుకుని దగ్గరికి వెళ్ళాడు ఈయన. సద్యోమృతశ్చ విప్రేంద్రక పంచరాజన్ముదాయుతక హరిణోయం కథయితి యావత్ పశ్యసి పార్థివ తావన్ మృగవపుర్విప్రో మృత ప్రస్రవణే గిరౌ. నువ్వు వెంటనే ఆనందం తట్టుకోలేక మహారాజా జన్మలో ఆ జంతువుని పడగొట్టేసి అమ్మయ్య పడిపోయిందిరా, నేను నా లక్ష్యం గొప్పది అనుకుంటూ, ఇప్పుడు కూడా కుడుతున్నటువంటి దోమలో తీపిట్టంపలు తెగ వీటికి అది ఇది అని తేడా లేదే, నన్నే కుడుతున్నాయి. పైగా నిన్నట్టు చూస్తున్నాను. మీరంటే భక్తుల్ని కొట్టట్లా, భక్తులకి పాఠం చెప్తున్న గురువు గారినే కుడుతున్నాయి, నన్నే పరీక్షిస్తున్నాయి. సంతోషంతో వెళ్ళి చూసేట పాపం. చూస్తే ఆ పర్వతం పేరు ప్రస్రవణం. ఆ అడవి దగ్గర ఉన్న పర్వతం మీద అక్కడ జంతు చర్మములు కట్టుకున్న విప్రుడు చచ్చిపోయిపోయి అన్నాడు. పూర్వం అడవుల్లో ఎక్కువ జంతువులుండి వాటంతరవే చచ్చిపోతూ ఉండేవి కొన్ని కాలం తీరి. అలా కాలము తీరి చచ్చిపోయిన జంతువుల చర్మములు మాత్రమే వాడేవారు పూర్వం మహర్షులకు ఒక నియమం ఉంది. రాజులు వేటాడి జంతువుల చర్మాలు ఇస్తే చర్మాలు ధరించేవారు కదట. వాళ్ళ కళ్ళ ముందు తనంత తాను చచ్చిపోయిన చర్మాలు ఉంటాయి కదా జంతువులవి, అవి మాత్రమే జపానికి వాడేవారు, అవి మాత్రమే కట్టుకునేవారు. ఎన్నో ఇవాళ మరి లేకపోతే కానీ ఎవరో ఈ క్వశ్చన్ కూడా వేశారు, ఉత్తరం ధర్మ సందేహాలు. శ్రీనివాస్ కరెక్ట్ కుర్రాడు. ఇంకా మీకు ఆ ధర్మ సందేహాలు వెళ్ళలేదుగా. సిటీ కేబుల్లో ఒక ఉత్తరంలో రాశాడు శ్రీనివాస్ అన్న ఆయన. గురువుగారు చెంక చర్మాల మీద కూర్చుని జపం చేయడం మంచిదంటారు, పులి చర్మాలను, కానీ అన్యాయంగా జంతువుని చంపినట్టే కదా వై, దర్భల మీద కూర్చోవడం మంచిదా చర్మం మీద కూర్చోవడం మంచిదా? దానికి చాలా అద్భుతమైన సమాధానం వచ్చింది అందులో. ఆ రోజుల్లో జంక చర్మములు పులి చర్మములు తమంత తాము కాలం తీరి తెచ్చి అడవిలో దిక్కు లేకుండా పడున్న చర్మములే తీసి వాడేవారు, వాళ్ళు చంపి వాడేవారు కాదు ఋషులు. అప్పుడు వాటి మీద కూర్చుంటే పుణ్యం. ఇప్పుడు కలియుగంలో అసలు జంతు చర్మములు అందుకే నిషేధం. ఎందుకంటే అసలు జంతువులే లేవు, ఉన్న జంతువుల్ని చంపడం మహాపాప. ఈ దుర్మార్గులు క్రూరంగా చంపేసి ఆ చర్మాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు డబ్బు కోసం. తర్వాత ఇంకొకటి ఉంది, ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాలు ఉంటాయే, ఆ చట్టాలు ఉల్లంఘించి చేసే పనులు కూడా పాపంట. అది మనుస్మృతిలో చెప్పారు. ఒక రాజుగారు ఒక చట్టం చేశాడు, ఆ చట్టాన్ని ఉల్లంఘించకూడదు. ఇప్పుడు గవర్నమెంటే మనకు రాదు. ఆ రోజుల్లో ఎస్ రాజా అనేవారు, ఇప్పుడు వైఎస్ రాజా అంటున్నారు టెంపరీగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఎవడో వస్తాడండి. ఈ తర్వాత ఇవన్నీ ఎంతకాలం కానీ ఇవన్నీ మన కళ్ళ ముందు రామోడి ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మన చట్టాలు ఏం చెబుతున్నాయి, దీనికి చర్మాలు నిషేధం అంటున్నాయి. కాబట్టి ఇప్పుడు వాడకూడదు. ఇదే గవర్నమెంట్ కార్డర్ అంటే, ఇదే ప్రభుత్వ రాజాజ్ఞ అంటే గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర నిషిద్ధం అంటే చట్టాన్ని ఉల్లంఘించకూడదు. మేము అడవిలోకి వెడితే అక్కడ అటవీ శాఖ వాళ్ళు మనల్ని చెట్టు కింద కూర్చోతుంటే మనం ఏం చేయని వచ్చేవలసింది. అది పాపం వాడిలేదు, మనకు సంబంధంలా. మనకు మాత్రం దోషం ఉండదు. అక్కడి నుంచి వచ్చేస్తే ఆనాడు మహారాజు గారు తనంత తాను చచ్చిపడిపోయిన జింక చర్మములను తీసి కట్టుకున్న ఈ బాలుణ్ణి, ముని బాలుణ్ణి జింకనుకుని పాపం దూరాపాత బాణాలతో కొట్టేస్తే ఆయన చచ్చిపోయి ఉంటే చూశాడు. ఇంకా పూట మనస్సు కుమిలిపోయింది, ఇంద్రియాలు వణికిపోయాయి.
వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తన మంత్రి గారికి చెప్పాడు, మంత్రి, ఎంత పొరపాటు చేశాను, ఎంత ధర్మాత్ముడిని నేను. ఈ వేట కోసం వెళ్ళడమే నా కొంప ముంచింది. మృగయ, పైశూన్యం, మద్యపానం, వేశ్యాగమనం వంటి భయంకర దోషాలు వద్దని అందరికీ చెప్పిన వాణ్ణి. అందులో వేట తమకంలో పొరపాటున ఒకనొక మునీశ్వర పుత్రుని చంపేశాను. అంటే మహారాజా కావాలని చేయలేదుగా, పర్వాలేదులేండి అని చెప్పేసేట మంత్రి. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు నిప్పే, పాపం పుణ్యం కూడా అటువంటివే. చాలా కష్టం ధర్మ సూక్ష్మం. ధర్మ సూక్ష్మం చాలా కష్టం. పరాశరుడి లాంటి ఋషి సత్యవతి సంగమం చేయటం వల్ల ఆయనకి దోషం రాలా. ఎందుకని? ఆయన కాముకుడు వల్ల భవిష్యత్తు తెలుసు. ఈ సత్యవతి సంగమం ఆయనకి స్త్రీ సంగమం కోసమో లేకపోతే కాముకత్వంతో చేయలేదు కాబట్టి ఆయన పాప అంట్లా. అదే మహాభయంకరమైన వ్యసనం కింద వెళ్ళిపోతే, పాండురాజు గారి తండ్రి ఉన్నాడే విచిత్ర వీరుడు, వాడికి వ్యసనం, దాంతో తెచ్చాడు, వాడికి పాపం వచ్చింది, ఆయనకి రాలా. అంచేత ఆయా వ్యక్తుల్ని బట్టి ఉంటుంది, ఆ మనస్సుని బట్టి ఉంటుంది. ధర్మ సూక్ష్మం చాలా కష్టం. అవి తెలుసుకోవడానికి సాధారణ మానవుడి వల్ల కాదు. నువ్వు తెలియ కొట్టేసావు కాబట్టి నీకు దోషం లేదన్నాడు. దాంతో ఈయన కొంతవరకు అనుకున్నాడు, సర్దుకున్నా బెంగగా ఉండేది. ఇలా ఉండగా కొద్ది రోజులకి బ్రహ్మహత్య వల్ల భయపడ్డాడు ఈయన. ఈ పాతకం నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి? కృత్యం కరోమి శాంత్యర్థం ముచ్యతే ఏన పాతకాత్ తతస్త్వయా మహారాజ సకృన్నారాయణం ప్రభుం సంచింత్య ద్వాదశీ శుద్ధాత్వయా రాజన్ ఉపోషిత. ఈ పాతకం ప్రమాదమే. ఈ పాతకం నుండి ఏమైనా భయపడి చేసేది లేదు గనక విముక్తి పొందాలి, శాంతి కార్యం చెయ్యాలి అనుకున్నాడు. అందుకని ప్రజలందరినీ అడగడం అనవసరం. ఎవరిని పడితే వాడిని అందరిని అడిగితే మళ్ళీ ప్రమాదం. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెబుతారు, ఎవడేం చెబుతాడో తెలియదు. ఇది పెద్ద సమస్య. ఏమిటంటే, నేను బ్రహ్మహత్య చేశాను, విముక్తి చెప్పండి అంటే రాజేశ్వరరావు గారు ఒకటి చెబుతారు, పద్మాకర్ గారు ఒకటి చెప్తారు, శ్రీనివాస్ ఒకటి చెప్తాడు, ఆ కోటయ్య గారు మనవడు ఒకటి చెప్తాడు. ఇలా అందరూ తలకోటి చెబుతారు. ఈ బాధలు అంతా ఎక్కడ పడతాం? అందుకని ప్రామాణికముగా ఏదైనా చెప్పగలిగే మహాపండితులు ఎవరున్నారా అని ఆలోచిస్తే ఆ కాలంలో అదృష్టవశాత్తు సూత మహర్షి రామహర్షణుడు కనపడ్డాడు. ఏం చేస్తే బ్రహ్మహత్య పాపం పోతుంది అన్నాడు. నాయనా, ద్వాదశి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. శుద్ధ ద్వాదశి నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. ఆ రోజంతా నారాయణ తిథి కనుక నారాయణ స్మరణ ఏకాహం కింద చేస్తూనే ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ. నక్షత్ర దర్శనానంతరం బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి అతనికి అన్నం పెట్టి నువ్వు తినాలి. ఆ పూట ఎవరిని తిట్టకూడదు, పారుష్యం పనికిరాదు, భక్తితో శ్రద్ధతో చెయ్యి అనగానే ఈయన కష్టపడి అలాగే ఒకనొక శుద్ధ ద్వాదశి నాడు ద్వాదశి వ్రతం చేశాడు. ఆ ద్వాదశి వ్రతం రోజంతా నారాయణుడిని ధ్యానం చెయ్యాలి అనుకున్నాడు. కానీ అక్కడే వచ్చింది యోగం. ద్వాదశి వ్రతం చేసి నారాయణ అనుకున్నప్పుడల్లా ఎవడో ఒకటి రావడం, ఈ పూట ఫలానా చోట మహారాజా బిల్డింగ్ కడుతున్నాం అనడం, నా అనేలోపు వాడు వచ్చేవాడు. పరీక్షలన్నీ ఆ రోజే. దాంతో ఆ రోజు ఉపవాసం అంటే ఉన్నాడు కానీ నారాయణ స్మరణం చేయలేకపోయాడు. సరే, మళ్ళీ అనుమానం వచ్చింది. నారాయణ అనుకుందామని ఉపవాసం ఉంటే ఉపవాసం రోజంతా నానా జనాలు వచ్చి పడ్డారు, నారాయణ స్మరణం చేయడమే కుదరలేదు.
ఇంకా పారాయణ మాత్రం తప్పదు. నారాయణ అన్న అనకపోయినా సాయంత్రం పారాయణ తప్పదుగా, పారణ తాగడం. ఈ పారణకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని మళ్ళీ అడిగాడు ఋషీశ్వరుణ్ణి. గోదానం ఇస్తే చాలు అన్నారు. సరే, మీరంతా చెప్పారు, అసలు వ్రతం చెయ్యమని చెప్పిన సూత మహర్షి ఏం చెబుతాడో అని చూస్తే సూతుడు లేడు, వెళ్ళిపోయాడు. సరే, ఇంక ఎవరు లేనప్పుడు ఎవరు ఉంటే అదే చెప్తే నమ్మాల్సిందే కదా. ఎవడు లేనప్పుడు ఏం చేస్తాం? జహా పేటున రూఖ్ తహా రేయిండు మహారూఖ్ అన్నారు. అంటే చెట్టు లేకపోతే ఆవదం చెట్టే పెద్ద మహావృక్షం. ఊళ్ళో ఇంకెవరు పండితుడు లేకపోతే ఆ పంచాంగం చూసి చెప్పేవాడు వాడే గొప్ప పండితుడు. వాటికి వాడు ఏం చెప్తే అదే ప్రామాణికం. ఇప్పుడంటే మీడియా వచ్చాక ప్రపంచమంతకి తెలుస్తుంది, కానీ లేకపోతే ఊళ్ళో ఏముంది, ఇంకో గొప్ప పండితుడు ఎప్పుడో వస్తే తప్ప ఆ ఊళ్ళో ఎవడో ఒకడు ఉంటాడు కాస్త ముహూర్తాలు పెట్టేవాడు. మా ఊరు పురోహితుడు ఏం చెప్తే అదే గొప్ప అనేవారు చక్క. ఇప్పుడు కొంతమంది ఏదో ఒక నలుగురో ఐదుగురో 10 మందో చక్క టీవీలో విజృంభించి చెబుతూ ఉంటే ఓహో శాస్త్ర ప్రామాణికం కలిగిన వాడు కొద్ది మంది ఉన్నారు అని కొంచెం వరల్డ్కి తెలుస్తుంది, అంతే కదా. లేకపోతే ఏముంది, ఇప్పుడు నాబోటి వాడు ఒక ఏలూరులోనే పరిమితం అయిపోయారు. పూర్వం మొత్తం ప్రపంచం తిరగడం కష్టంగా ఉండేది. ఒకవేళ వీడు దేశం అంతా తిరిగినా ఏ ఊళ్ళో చెబితే ఆ ఊళ్ళోనే తప్ప రెండో వాడికి తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదుగా, ధర్మ సందేహాన్ని నేను హైదరాబాద్లో చెబితే మీరంతా వినగలుగుతున్నారు. ఇప్పుడు సంస్కృతి ఛానల్ని TV1 అని మార్చారు. ఆ TV1 అనేది మీరు మీ కేబుల్ వాడిని అడిగితే ఇస్తాడు. అది మర్చిపోయాను చెప్పడం. మీరు సంస్కృతి పేరు TV1. మధ్యాహ్నం పూట 1:30 to 2 ఉపన్యాసం వినదలుచుకున్న వాళ్ళు అర్జెంటుగా కేబుల్ టీవీకి ఫోన్ చేసుకుని మీ సిటీ కేబుల్ వాళ్ళకో లేకపోతే ఆపరేటర్కో, బాబు TV1 ఇవ్వకపోతే ఎలాగ గురువు గారు వినలేకపోతున్నామని పడబడ గట్టిగా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు అడగకపోతే మీకు వస్తుంది అనుకుంటారు. వాళ్ళు తప్పే ఉంది అనుకుంటాం కదా. మీ అందరికి వచ్చేస్తుందా? మరి ఎందుకు అడగలా? ఆగిపోయింది 4 రోజుల నుంచి. మీరు అడిగితే కదా కనెక్షన్ ఇస్తాడు, లేకపోతే ఏమిస్తారు? ఇంటికి టెలిఫోన్ కనెక్షన్ కట్ అయిపోయింది, మీరు అంటే కంప్లైంట్ చేసుకోకపోతే ఏం చేస్తాం? వాళ్ళేం ఆపరు. అంతే, సందేహం లేకుండా. అలాగా ఇంటి ఏంటంటే అది TV1గా మార్చారట పేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజుగారు అది పరిస్థితి. సూతుడు లేడు, ఊళ్ళో పంచాంగం చెప్పేవాడిని అడిగాడు. ఏదో గోదానం ఇస్తే పుణ్యం అన్నట్ట. నారాయణో మే సుప్రీత, నారాయణో మే సుప్రీత ఇది ప్రోక్త శుభేహని గౌర్దత్వా విధినా సత్యో మృతోస్యుతరసోలతక. ఇంకా ఆయన ఏమైనా తప్పదు, ఈ రోజు ఉపవాసం ఉంటానని నారాయణ స్మరణ చేస్తానని అనుకున్నాను, కుదరలేదు. ఏదో వాడు ఎవడో ఏం చెప్తే అది వినవలసిందే అని ఒక మంచి గోవును తెప్పించి నారాయణుడు పరమ ప్రీతుడవుగాక, నారాయణోమే సుప్రీత, ఆ నారాయణుడు నా మీద ప్రసన్నుడు. మళ్ళీ మామూలు కాదు, సుప్రీత. ప్రీత అంటే ప్రసన్నుడవ్వాలి, సుప్రీత అంటే బాగా ప్రసన్నుడవ్వాలి అనుకుంటూ ఆ గోవుని ఒక ఆయనకి దానం ఇచ్చాడు. ఆ దానం ఇచ్చిన తర్వాత తిండి తినాలి కదా. ఆ తినే ముందు అన్నానికి కూర్చోగానే కడుపు నొప్పి వచ్చేసింది, తీవ్రమైన కడుపు నొప్పి. గిలగిలగా కొట్టుకుని చచ్చిపోయాడు. మృతోసి ఉదరసోలత, ఉదరసోలత్వం అంటే అదనమాట. కడుపు నొప్పి మామూలు కాదు, కడుపులో సోల వచ్చేసింది, సోలం పెట్టి పొడిచినట్టుగా నొప్పి వచ్చేసింది. అమ్మ అమ్మ అని కొట్టేసుకున్నాడు. ఎంత చిత్రం! ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పారణ చేసే యోగం లేక చచ్చిపోయాడు. బాణం దెబ్బకి వాడు ఎలా గిలగిల కొట్టుకున్నాడో ఆ యోగం వీడికి వచ్చేసింది అనమాట. ఆ దెబ్బతో చచ్చిపోయాడు బాబు. మనం ఇలాంటి కథ ఇంకోటి కూడా చెప్పుకున్నాం. హరిద్వారంలో అన్నం తినాలనుకున్న శివశర్మ అన్నం వండుకుని వడ్డించుకునేటప్పుడు ఒళ్ళంతా పులకరం వచ్చి చచ్చిపోయాడు. కొంతమందికి యోగం ఉండదు, అన్నం తింటూ చచ్చిపోతారు కొందరు. నేను ఎరిగి మా చిన్నప్పుడు కుర్రాడు మాతో పాటు స్కూల్లో క్యారేజీ తెచ్చుకునేవాడు. మంచి చేపల కూర తెచ్చుకున్నాడు. తెచ్చుకుని తింటూ ఉంటే చేప ముళ్ళు గొంతు కట్టం పడింది.
టేస్ట్ టేస్ట్ రా అని 2 ముద్దలు తిన్నవాడు 3వ ముద్దకి టేస్ట్ కాదు, వీడి లైఫ్ వేస్ట్ అయిపోయింది, గొంతు కట్టబడి చచ్చిపోయాడు. చెప్పలేం. అన్నం తింటూ చచ్చిపోతారు కొందరు, తినకుండా చచ్చిపోతారు కొంతమంది. కడుపు నొప్పితో ఆ రకంగా రాజా ఆ జన్మలో నువ్వు మరణించావు. ఇదంతా ఆయన శరీరం నుంచి వచ్చిన పోయేవాడు చెబుతున్న మాట. ఇక ద్వాదశి విధి నాడు నువ్వు ఉపవాసం ఉండడానికి కూడా ఒక కారణం ఒకటి ఉంది. నీ భార్యలు చాలా మంది ఉన్నారు, అందులో ఒక ఆవిడ పేరు నారాయణి. అస్తమాటు నారాయణి నారాయణి అని పిలవడం వల్లే నీకు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందడానికి ఉపవాసం ఉండమని సూతుడు చెప్పాడు. నిమిత్తం అనిమిత్తం అని 2 రకాలు. కారణంతోటో కారణం లేకుండానో భగవత్స్మరణ చేస్తే ప్రాయశ్చిత్తం చెప్పేవాడు దొరుకుతాడు. అందుకని మంచి పేర్లు పెట్టారు. చక్క సత్యనారాయణ గారికి మాస్టర్ని 10 సార్లు సత్యనారాయణ గారు అంటే ఆ వంకతో సత్యనారాయణ స్మరణ చేస్తున్నాం మనం, లేకపోతే చెయ్యంగా అంతే. వెధవాన్ని పేరెట్టుకున్నాం అనుకోండి, కసికొద్ది రోజుకి మనం తిట్టుకుంటే వెధవ అంటే చచ్చిపోయేటప్పుడు వెధవ అంటే వెధవలోకానికి పోతాం. అందుకని ఎంత కోపం వచ్చినా మారు పేర్లు పెట్టి తిట్టకూడదు. ఎంత కోపం వచ్చినా అవతల వాడిని ఒరిజినల్ నామంతో తిట్టుకోవడానికి అంతవరకు లాభం. నీ భార్యను ఉచ్చరిస్తూ ఉండేవాడు అస్తమాటు. ఆ పుణ్యం వల్లే ఆ వ్రతం కాసేపైనా చేసావు. ఇక ఇంకొకటి జరిగింది రాజా, ఆ జన్మలో నీ కడుపు నొప్పి వచ్చింది, నువ్వు చచ్చిపోతున్నావు. ఆ చచ్చిపోతున్నప్పుడు గొంతెత్తబోయే ముందు నోట్లోంచి మాట రాలా, నోటి దాకా గొంతు దాకా వచ్చింది నారాయణి అని. ఆ నారాయణి అని చచ్చిపోయే ముందు ప్రాణాపాయ స్థితిలో పైకనుంటే ఇంకా బాగుపడేవాడివి. కంఠం దాకా వచ్చింది. ఆ కంఠం దాకా రావడం వల్ల నువ్వు కొంతకాలం దివ్యలోకాల్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో వసురాజుగా పుట్టావు. ఆ పుణ్యం పూర్తిగా చేస్తుంటే ఇంకే ఇబ్బంది ఉండేది కాదు, జన్మ ఉండేది కాదు. మొత్తం మీద ఉపవాసం చేసావు. ఉపవాసం చేసిన తరువాత ప్రాణాపాయం వచ్చింది. వచ్చేటప్పుడు భార్యని తలుచుకున్నావు. దాంతో మధ్యలో చాలా జన్మలు వచ్చాయి, అవన్నీ నీకు అనవసరం. అనేక జన్మలు ఎత్తావు. చిత్రం ఏమిటో చెప్పమంటావా? నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా భూలోకంలో నువ్వు చేసిన బ్రహ్మహత్యా పాపాన్ని నేను ఈ కిరాతక రూపంలో భూలోకంలో ఉండేవాడిని. నువ్వు చచ్చి పైలోకానికి వెళ్ళినప్పుడల్లా నీ శరీరం వదిలేవాడిని. నువ్వు మళ్ళీ శరీరం ధరించగానే నీ శరీరాన్ని పట్టుకునేవాడిని. అందుకే నువ్వు స్వర్గానికి వెళ్ళావు, తిరిగి వచ్చావు. ఇంకో లోకానికి వెళ్ళేవాడు, తిరిగి వచ్చేవాడు. ఇలా తిరిగావు. ఇన్నాళ్ళు నువ్వు మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ వసురాజుగా పుట్టావు. నీ శరీరాన్ని ఆవహించుకున్నాను. నిన్ను పీడించి చావగొట్టాలనుకున్నాను. కానీ నువ్వు ఈ మధ్యన బ్రహ్మలోకానికి వెళ్ళావు. ఆ బ్రహ్మలోకానికి వెడుతున్నప్పుడు తెలుసో తెలియకో నారాయణ కథలు విన్నావు. నీ శరీరంలో ఉన్న నన్ను విష్ణు భట్టులు వచ్చి కొల్లబొడిచారు. తావద్ విష్ణోస్తు పురుషై కింకరైర్ముసలైరకం ప్రహత సంక్షయం జాతస్తతే రోమకూపత. అక్కడున్న విష్ణు భట్లు రోకళ్లతో కొట్టారు. నీ చెమట రంధ్రాల్లోంచి రోమకోపాల్లోంచి, మనందరికీ ఇక్కడ ఈ వెంట్రుకలు ఉంటాయి, ఆ వెంట్రుకల కోపాల్లోంచి నేను బయటకు వచ్చా. మళ్ళీ నువ్వు అక్కడి నుంచి తిరిగి వచ్చేసావుగా భూలోకానికి. రాగానే మళ్ళీ వచ్చి నిన్ను పట్టుకున్నా. అక్కడికైతే రాలేము, మళ్ళీ ఇక్కడికి రాగానే పట్టుకున్నా. ఇప్పుడు నీకు భగవంతుడు అచ్యుతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను నువ్వు ధ్యానం చేసావు. ధ్యానం చేయగానే ఆయన నీకేమన్నాడు? మోక్షం ఇస్తాను, నా లోకానికి ఇక రావచ్చు అన్నాడు. ఈ ధ్యానంతో నీకు మోక్షం వస్తోంది. ఇక మోక్షం వచ్చే ముందు నీ శరీరంలో నేను ఉండలేను, అందుకే బయటకు వచ్చేసాను. అందువల్ల మనం పాత జన్మల్లో చేసిన పాపం పోతుందనుకోవడానికి కూడా లేదనమాట. మళ్ళీ పుట్టగానే మళ్ళీ వచ్చి పట్టుకుంటాట ఆ పాప పురుషుడు. పుణ్యం వల్ల లోకానికి వెళ్ళినా వీడు మళ్ళీ రెడీగా కాసు కూర్చున్నాడు. కిడ్నాప్ చేయడానికి కాసు కూర్చున్న వాడికి వల్లే
చంపడానికి నక్సలైట్లు కాచుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడో తోట స్పాట్ లో వీడి తుపాకి వేలుస్తారు, దెబ్బ తప్పించుకుని వెళ్ళిపోతే మళ్ళీ వాడు వస్తాడు, ఎక్కడో కాచు కూర్చుంటాడు. అలాగా పట్టు కూర్చుంటాడు అనమాట ఈ దుర్మార్గుడు. మహారాజా ఏం చెప్పమంటావు, ఎక్కువ కాలం నిన్ను పీడించా, ఈసారి బ్రహ్మలోకం నుంచి వచ్చేటప్పుడు ఏం తేజస్సు అయ్యా నీది. అంటే నువ్వు నారాయణుణ్ణి విశ్వాసంతో నమ్మావు, ఆయన ద్వారా వినెక్కడ. ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం వల్ల వచ్చే లాభంలో ఇదొక లాభం. వెళ్లే కొద్దీ భగవంతుడైన నారాయణుడి మీద భక్తి పెరుగుతుంది. ఆ నారాయణ స్మరణ ప్రభ నీలో ఉన్న పాపపు పురుషుణ్ణి నన్ను లాగి బయట పారేసింది. ఇదిగో ఇప్పుడు ఇక నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఈ జన్మలో కూడా గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేశావు, అయినా ఎందుకు నేను చావలేదు, ఇంతకాలం నీ శరీరంలో ఉన్నాను, నీకు అనుమానం రావచ్చు. ఈ జన్మలో మనం నిన్న చెప్పుకున్నాం కదా, వసురాజు గారు గొప్ప భూరి దక్షిణలతో యజ్ఞం చేశాడు. ఇంత యజ్ఞం చేసి కూడా ఎందుకని ఆయన ఈ లోపల ఉన్న బ్రహ్మహత్యా పాపాన్ని చంపలేకపోయాడు అంటే చెప్పాడు, నచాహంతై అపహతో విష్ణు స్మరణ వర్జితై. నువ్వెప్పుడు ఆ యజ్ఞంలో నారాయణ స్మరణ చెయ్యలేదు. నారాయణ స్మరణ జరగకపోతే యజ్ఞం ఎంత గొప్పదైనా ఆ యజ్ఞం వల్ల నీకు ఫలితం ఎక్కువ రాలేదు. అందుకే నీలో ఉన్న నేను చావకుండా ఇలాగే ఇంతకాలం ఉన్నా. అందుకే యజ్ఞం చేసేటప్పుడు నారాయణాయ యదన్నమమ నారాయణాయ యదన్నమమ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రంతో ఎక్కువ ఆహూతులు ఇస్తారు. తెలుసో తెలియపోయిన మన భక్తుడు రోజు మీ అందరి చేత నారాయణ అని అర్పిస్తున్నారే, చాలా అవసరమే. అందుకే నేను ప్రేమిస్తా. గురువు గారు హాస్యం ఆడితే మీరు హాస్యం ఆడకూడదు. ఎప్పుడైనా నేను హాస్యం ఆడడానికి కొంత అర్హత ఉంటుంది. కారణం ఏంటంటే కొంత ప్రేమ ఉంటుంది, కొంత స్థాయి ఉంటుంది. వేళకోళ వాడి మా నారాయణ స్మరణ చేయకుండా ఊరుకోకూడదు. స్మరణలో చాలా గొప్పతనం ఉంది. సిగ్గు విడిచిపెట్టి చెయ్యండి. నేను మీకు చెప్పాగా, అవసరం అది. అన్ని అవసరమే. కర్మలలో స్మరణ కూడా ఒక భాగం. నారాయణ స్మరణ ఈ 35వ శ్లోకం నోట్ చేసుకోండి. 6వ అధ్యాయంలో వరాహ పురాణంలో 35వ శ్లోకంలో చెప్పిన మాట. నువ్వు యజ్ఞాలు చేశావు, దానాలు చేశావు, కానీ అందులో నారాయణ స్మరణ లేకపోవటం వల్ల నన్ను నువ్వు వదిలించుకోలేకపోయాయి. ఇప్పుడు నువ్వేం చేశావు?